10 ఏళ్ల కాలంగా బీఆర్ఎస్ నాయకుల చేత కిల్లీ డబ్బాల ప్రారంభోత్సవాలతో దగాపడ్డ ప్రాంతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. మంచి చేస్తారని నమ్మి ఓటేస్తే నిండా ముంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. నిజానికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి గాని ఎజెండా అంటూ ఏమీ లేవు. 10 ఏళ్లుగా వాళ్లను నమ్ముకొని మోసపోయిన ప్రజలు వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పుడు నియోజకవర్గంలో గెలిచే మాట అటుంచితే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ లేదు. ఈ విషయం ఆ పార్టీ నాయకులకు ఎప్పుడో అవగతమైపోయింది. దీన్ని జీర్ణించుకోలేక ఇంకా తమకేదో పరపతున్నట్టు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మద్దతును చూసి తట్టుకోలేక సతమతమవుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నవీన్ కుమార్ యాదవ్ గారిపై అసత్య ప్రచారాలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో తమ పేటీఎం బ్యాచ్ తో అడ్డగోలుగా వార్తలను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పేటీఎం బ్యాచ్ కర్మాగారంలో అచ్చైన పేపర్ క్లిప్పులను ప్రజల్లోకి వదిలి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10 ఏళ్లు అధికారంలో ఉంది. 10 ఏళ్లు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఒకవేళ అలా చేసుంటే ఇప్పుడు చెప్పుకొని ఓట్లు అడగొచ్చు. కానీ అసలు అలా ఏమీ చేయకపోవడంతో ఇలా అధికార పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు పన్నుతుంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలవకపోగా 18% ఓట్లకే పరిమితమయ్యారు. సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ ఫలితం లేకపాయే. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. ఇక మిగిలింది ఈ ఉప ఎన్నిక. ఇక్కడ ఆ పార్టీని జనాలు నమ్మే పరిస్థితి లేదు గనక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఇలా దిగజారి ఫేక్ ప్రచారాలతో డిపాజిట్ సాధించి ఒడ్డెక్కుదామనుకోవడం వారి భ్రమే. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవటం పక్కా అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.